చేయిస్తున్నారు. లెప్రెసాన్, ఎన్సిడాను, మళ్ళీ ఇంకా టార్గెట్ నెలకి 5 ఏఎన్సీలు అంటే ఎక్కడి నుంచి దొరుకుతాయండి? వాళ్ళు ప్రెగ్నెన్సీ లేకపోతే మేము ఏం చేస్తాం? ఏం చేయలేము కదా. అయినా మేము చేస్తూనే ఉన్నాము. మార్నింగ్ 9 to 4 వరకు ఉండమని అంటారు. గత ప్రభుత్వంకి అయితే మాకు మోసం చేసింది. ఈ రేవంత్ రెడ్డి అన్న మాకు మంచిగా సహాయం చేసి 18,000 పెంచాలని మేము కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి మా ఆశాలందరి తరపున ఒకటే చెప్తున్నాం సార్, ఏం లేదు, మాకు ఫిక్స్డ్ వేతనం చేయండి. మీరు ఎంత ఇస్తారో అనేది మేము డిమాండ్ చేయం. మీరు ఎంతైనా ఇవ్వండి, కానీ ఫిక్స్డ్ చేయండి. మాకు ఉన్న టార్గెట్ లో వల్ల మాకు మెంటల్ టెన్షన్ అయ్యి మా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. ఈ టార్గెట్ అనేది తీసేసి ఫిక్స్డ్ చేయండి. ఎంత ఇస్తారో ఎంతని ఇవ్వండి, మేము ఓకే, మేము దానికి ఒప్పుకుంటాం. కానీ మాకైతే ఫిక్స్డ్ కావాలి, ఈ టార్గెట్లు వద్దు. అంతే. మాకు అధికారుల నుంచి ఒత్తిడి కూడా బాగా ఉంటుంది. మాకంటూ ఒక టార్గెట్, మేము మెంటల్ గా పిల్లలని మా ఫ్యామిలీ మేము చూసుకోలేకపోతున్నాం. మాకు ఇళ్ళల్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ మా టార్గెట్ రీచ్ కావాలంటే మేము చాలా ప్రాబ్లమ్స్ లో ఉంటున్నాం. మాకు సర్వేలు తప్పలేదు, టార్గెట్ తప్పలేదు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సర్వేలు వస్తే అవి చేయమంటున్నారు. మాకు ఏరియా కూడా లేదు. ఏరియాలలో షాప్స్ ఉన్నాయి, షాప్స్ పైన గోదామ్స్. మాకు ఇచ్చే పాపులేషన్ సగానికి ఎక్కువ షాప్స్ అవి ఉన్నాయి. కొంతమంది అయితే మమ్మల్ని మనుషులలాగా గుర్తించారు ఏరియాలలో. ఎందుకు వచ్చినామమ్మా గవర్నమెంట్ అని పడదేంటారు. మాకు ఐడి ప్రూఫ్స్ కూడా సరిగ్గా లేవు. ఇట్లా కార్డు ఇచ్చి కార్డుల మీద ఉండి పోరంటే ఒక్కొక్క లాయర్ ఉంటారు, డాక్టర్లు ఉంటారు మా ఏరియాలలో. ఏమన్నా మీద ఐడి కార్డ్ అని మా ముఖాన వేసి కొడుతురు. మాకంటూ ఎలాంటి సేఫ్టీ లేదు, గుర్తింపు లేదు. రేవంత్ రెడ్డికైనా సరే, మేము ప్రభుత్వానికైనా సరే ఒకటే చెప్పేది, మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. టార్గెట్ వద్దు, మాకు టార్గెట్ లేని వేతనం కావాలి, పక్కా కావాలి. అది మాకు సరిపోదు. అది ఎంతమంది మామూలుగా ఇప్పుడు స్లీపర్ కసంటి తీస్తారు అంత శాలరీ. మేము చాలా ఇదిగా ఉంటున్నాం. మాకు చాలా కష్టాలు, పిల్లలు, మా ఫీజులు, మా ప్రాబ్లమ్స్ ని కూడా అర్థం చేసుకొని కొంచెం గవర్నమెంట్ చూసి ఆశా వర్కర్ని గుర్తించాలని కోరుకుంటున్నాం. మేము 19 సంవత్సరాల నుంచి ఆశా వర్కర్ గా చేస్తున్నాము. ఆశా అన్న ఒక పేరు తప్పితే మాకు ఏది లేదు. మమ్మల్ని ఏ పని కానీ ఒక వెట్టి చాకిరి లెక్కలో చేయించుకుంటారు. మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. ఎంత చిన్న పని ఉన్నా మళ్ళీ కింది స్థాయిలో ఉన్న ఆశలతోటే చేయించుకుంటారు తప్పితే మాకు జీతాల సరికి వచ్చేసరికి మాకు ఫిక్స్డ్ వేతనం అనేది నిర్ణయించడం లేదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా ఆశా జీవితాలు ఇంకా మారట్లేదు. మా ఆశాల జీవితాలకు కొంచెం వెలుగు రావాలని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేకపోతుంది. మా ఆశాల సమస్యలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఎంతో మంది ఆశాలు కరోనా టైంలో చనిపోయారు. ఇప్పుడు ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందుల వల్ల కూడా చాలా మంది చనిపోయినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మా ఆశాల మీద ఇంత కనికరం లేదు. మాకు ఈఎస్ఐ పిఎఫ్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఊర్లలో పని చేసేటప్పుడు నైట్ డే అనేది ఏది ఉండదు, 24 గంటలు పని చేయాలంటారు. పనికి తగ్గ వేతనం మాత్రం ఇంతవరకు నిర్ణయించడం లేదు. మా పని కష్టం ఏమంటే హామీ ఇచ్చిర్రు, హామీలు నెరవేర్చడం. 1 సంవత్సరం దాకా ఆగినాం మేము కూడా. 1 సంవత్సరం తర్వాతనన్నా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటే ఇంతవరకు కూడా మా ఆశాల సమస్యల మీద అసెంబ్లీలో కానీ ఎక్కడ ఏ హెల్త్ మినిస్టర్ కూడా మా ఆశాల సమస్యల మీద ఎవ్వరు ఏం మాట్లాడట్లేదు. అందుకే ఈ బస్సు జాత అని పెట్టినాము. 15 తారీఖు నుంచి 31 తారీఖు వరకు బస్సు జాత జరిగింది. తర్వాత ఇక మేము ఎక్కడికైనా సిద్ధమనే నిర్ణయంతో అందరు ఆశాలు నిర్ణయించుకోవడం జరుగుతుంది. మా ఆశాలు, మా పిల్లలు పెద్దగా అవుతున్నా కానీ మాకు ఒక జీవితానికి ఒక జీతం అనేది లేదు. ఎంత పని చేసినా కానీ చూడడానికి మాత్రమే ఒక తెల్ల యూనిఫామ్ వేసుకొని ఊర్లో తిరుగుతున్నాం. కానీ మీకు ఎంత జీతం అని ఎవరన్నా అడిగినా కానీ చెప్పుకునే స్థాయిలో ఇంకా మేము లేవు. ఆ స్థాయి అనేది ఒకటి మాకు రావాలని మేము ఎంతో మందిని కోరుకుంటాం. ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మా ఆశాల జీవితాలు మాత్రం ఆశాగానే కొనసాగుతున్నాయి. మా జీవితానికి ఇది ఒకటి ముగింపు కావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు చేస్తా అన్నాడు, ఎవ్వరు చేయలే. అప్పుడు మేము 106 రోజుల సమ్మె చేసిన తర్వాతనే మాకు ఇంత అనేది ఉంది. మళ్ళీ మేము కూడా ఈ ప్రభుత్వం ఇప్పుడే కదా వచ్చింది, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలనేది కూడా మేము సంవత్సరం వరకు ఆగినాము. తర్వాత మేము ఆశాలందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని ధర్నాలు, సమ్మెలకు పిలుపునియాలని శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము. ఇక ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని కనికరించకపోతే ఎక్కడికైనా సిద్ధమని అందరు ఆశాలు కూడా. గత ప్రభుత్వం చేస్తా అని చెప్పింది, ఈ ప్రభుత్వం చేయలేదు. వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కారం చేస్తామని అనుకున్నాము. కానీ ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏం గుర్తించడం లేదు. మేము 18 సంవత్సరాల నుంచి సర్వీస్ అందిస్తున్నాం ప్రజలకి. మాతోని ప్రతి ఒక్క పని చేయించుకుంటున్నారు కానీ మా గురించి ఆలోచించేటోళ్ళు ఎవరు లేరు. మాకు ఏజ్ ఎక్కువ అవుతుంది, మాకు బీపీలు, షుగర్లు వస్తున్నాయి. ఈ పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది.
దానివల్ల మా ఆరోగ్యం కూడా నశించిపోతుంది. కానీ మమ్మల్ని పని చేయించుకోవడం వరకే గుర్తిస్తారు తప్పిస్తే మాకు హెల్త్ కార్డు లేదు. హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం, మాకు ఎలాంటి వసతులు లేవు. మాకు ఒకవేళ పోతూ ఏమన్నా అయినా కానీ మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. మా సమస్యలను ఎవరు గుర్తించట్లేరు కాబట్టి మాకు మా పనికి తగ్గ పారితోషికం కాకుండా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి. మాకు అనేది ఒకటి గుర్తింపు ఉండాలి. మాకు కూలీ పోయిన వాళ్ళకన్నా హీనంగా ఉంది మా పరిస్థితి. కాకపోతే మా తెల్ల దుస్తులు వేసుకోవడం వల్ల మీకు 20,000 వస్తున్నాయి, 25,000 వస్తున్నాయి అని అనడం తప్పిస్తే మాకు వచ్చే జీతంలో దేనికి సరిపోవు. పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు 26,000 ఒక మనిషి బతకడానికి కావాలి. కానీ మేము అడిగేది 18,000 ఫిక్స్డ్ వేతనం మాకు ఇవ్వండి. మేము ఇందులో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మాకు ఒకటి ఏఎన్సీ టార్గెట్ పెట్టిరు. మాకు పని చాలా ఎక్కువ అయిపోతుంది. పనికి మమ్మల్ని ఎంచుకునేది ఒకదానికి, వాళ్ళు ప్రభుత్వం చేయించుకునేది వేరే పనులకు. ప్రతి ఒక్క అధికారి వచ్చి ఆశా వర్కర్నే అడుగుతున్నారు. ప్రతి ఒక్క రిపోర్ట్ ఆశా వర్కరే చేయాలని అంటున్నారు. కానీ ఏ పని చేసినా మాకు ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి. మాకు ఫిక్స్డ్ వేతనం అయ్యేంత వరకు 200 రోజుల సమ్మెనైనా చేస్తాం. ఖచ్చితంగా మా ప్రాణాలను పక్కన పెట్టి అయినా పని ఎట్లయినా చేస్తాం. కరోనా సమయంలో మేము ప్రాణాలను అడ్డుపెట్టి మేము ప్రజలకు సేవ చేసినామని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందరు గుర్తిస్తున్నారే తప్పిస్తే మాకు ఎవరు ఆలోచించి మా కుటుంబాలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో మేము పని చేయడం. మళ్ళీ ప్రతి ఒక్క సర్వే మాతోటి చేయిస్తారు కదా. లెప్రసీ సర్వే అంటారు, ఎన్సిడి అంటారు, మిగతా సర్వేలు అన్ని చేయించుకుంటారు. ఆ సర్వేలు అన్ని చేయించుకోండి, కానీ మాకు తగ్గ ఫలితం ఇవ్వండి. 18,000 అని మేము కూర్చుంటాం. ఎందుకంటే మళ్ళీ సిస్టమ్ వర్క్ చేయమంటారు కదా. కొందరికి వచ్చిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు కూడా ఉన్నారు. అందులో 10th క్లాస్ చదివిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చదివిన వాళ్ళు, పీజీ, అందరికి అదే సాలరీ ఇస్తారు. మళ్ళీ ఏమంటారు, పైనుంచి పని చేయాలి కంపల్సరీ. 3 కేసులు టార్గెట్, ఏఎన్సీలు కావాలి, పిఎన్సీలు కావాలి, ఏరియా అంతా తిరగాలి. పొద్దున 4 o'clock యాజిటీస్ పోవాలంటారు ఇంట్లకు. ఒక్కరోజు కూడా హాలిడే ఉండదు. గవర్నమెంట్ హాలిడేస్ అన్ని వస్తాయి, మాకు మాత్రం ఎందుకు హాలిడేస్ ఇవ్వరు? వాళ్ళకి ధర్నాలకు ఓకే అంటారు, మాకు ఒక ధర్నా కూడా వదలరు బయటికి. అప్పుడున్నప్పుడు కూడా పెట్టుకున్నాం సార్ పిటిషన్, మేము పెట్టుకున్నాం కావాలని. కానీ ఆయన 7,000 చేసిండు, మళ్ళీ 10,000 చేసిండు. అవును చేసిండు, 7 చేసిండు. పాలాభిషేకం చేసినాము అప్పుడు, మళ్ళీ 10,000 వచ్చింది. మళ్ళీ ప్రభుత్వం వచ్చినా మాకేం స్పందించలేదు మాకు. కాబట్టి అవును మాకు కేసీఆర్ బెటర్ ఉండే, ఎందుకంటే మనం కొంచెం గుర్తించిండు. వీళ్ళు ఎంత వెట్టి చాకరీ చేస్తున్నాం, మేము చాలా వెట్టి చాకరీ చేస్తున్నాము. పొద్దున ఇంట్లోకి వెళ్తే 4 గంటలకు ఇంట్లోకి వచ్చారు, హస్బెండ్ వాళ్ళు కూడా తిడతారు. పొద్దున వెళ్తే 4 వస్తాం ఇంటికి. మళ్ళీ బుక్స్ మెయింటైన్ చేయాలి, ప్రతి ఒక్క బుక్ ఉండాలి. రాయాలంటే ఎంత రాస్తాం సార్? డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేయాలి. ఒక ఏజ్ కూడా అయిపోయి ఫైనల్ గా 18,000 చేయమంటాం. పిఎఫ్ఈఎస్ఏ కూడా ఉండాలి మాకు. చేయకపోతే మేము జాబులు మానేస్తాం సార్, అందరం మానేస్తాం. రాని సార్, ఎవరు వస్తారు మేము కూడా చూస్తాం. దేనికైనా సిద్ధం, యుద్ధానికి సిద్ధం మేము. న్యూ ఇయర్ గిఫ్ట్ ఇది 18,000 చేయమని. కాకుండా మేము అందరం కూడా రిటైర్ అవుతాం. ఎవరు వస్తారు రమ్మంటే మేము కూడా తేల్చుకుంటాం. తాడోపేడో తేల్చుకోవడానికి రెడీగా సిద్ధంగా ఉన్నాం అందరం. ఏమండి సార్ చూడండి, ఏమండి పబ్లిక్ ఎక్కువ. మేము గెలిపిస్తేనే వచ్చిన రేవంత్ రెడ్డి, ఆయనైతే రాలేదు స్వయంగా. మేము గెలిపిస్తే వచ్చిన ఆయన మళ్ళీ మా మీద ఎట్లా వేసిన కేసు ఏమంటే చూద్దాము, దాన్ని కూడా ఎదుర్కొంటాము. దేనికి భయపడదు. మొన్న ధర్నా చేస్తే కొట్టిరు అందరినీ. కొట్టిపోయిన ఒక పోలీస్ అధికారిని ఆమె కోపంలో వచ్చి పట్టుకుంటే కొట్టేసిరు. మేము ధర్నాకు రావడానికి కూడా భయపడుతున్నాము. సివిల్లో వస్తున్నాం, మేము యూనిఫామ్ లో వచ్చిన వాళ్ళు వస్తారు, సివిల్లో వస్తున్నాం. అట్లాంటి టార్చర్ ఏంది సార్ మాకు? 10,000 ఏమొస్తుంది సార్ మీరు చెప్పండి, ఒక మాట ఆలోచించండి. ఇంట్లో భర్తలు కూడా తిడతారు, ఈ టైంకి వస్తున్నావా అడుగుతారు మాకు. పొద్దున వెళ్తే 4 o'clock యాజిటీస్ గా పోవాలంటారు. ఒక 3 o'clock 2 o'clock కూడా వస్తారు. కరెక్ట్ టార్గెట్ లో కూడా శాలరీ ఏమంటారు? 9,000 ఏమొస్తుంది సార్ ఈ కాలంలో? అన్ని పప్పులు ఉప్పులు రేట్లు కూడా ఆ మాత్రం తెలియలేదు వాళ్ళకు. గవర్నమెంట్ కు అందరికి పెంచుడు, ఆశా వర్కర్లకే వేస్తాడు. ఎందుకు ఆశా వర్కర్ పెట్టి చాకరీ నడిపిస్తారా? అంగన్వాడీ కూడా పెంచిరు, కేవలం ఆశా వర్కర్ మాత్రమే పెంచలేదు. కాబట్టి మా డిమాండ్ 18,000. మా మీద పగ సార్. యూత్ మొత్తం ఆయనకే సపోర్ట్ ఉంది. ఇప్పుడు వీళ్ళు కూడా చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు సార్ ఆశా వర్కర్లు. మీకు తెలుసా ఆ విషయం? 80% ఉన్నారు.
10th క్వాలిఫికేషన్, డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే ఏదో చదువు గుడ్డిగా చదివి రాసు. సిస్టమ్ వర్క్ కూడా చేయమంటారు దానిలో. అలా రాని వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు ఇక్కడ వాళ్ళు తీసేస్తా అంటే అది కూడా న్యూస్ విన్నాం మేము. మరి ఏది సక్సెస్ చేస్తారో ఆ సార్ కదా. దయచేసి మాకు మాత్రం శాలరీ కావాలని కోరుకున్నాం రేవంత్ రెడ్డి తోటి. థ్యాంక్ యూ సార్. చెప్పడానికి ఏముంది సార్, మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కావాలని ఇంతవరకు వచ్చినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. మీరు ఇక్కడన్నా చూస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. ప్రతి వర్క్ కంటే ఆశాలు వస్తున్నారు. ప్రతి వర్క్ చేయించడానికి గుర్తుకున్న ఆశాలు శాలరీ ఇవ్వడానికి ఎందుకు గుర్తుండట్లేరు అనేది మేము ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ ఇస్తున్నాము. దానికి ఆన్సర్ మరి ఏమి ఇస్తారో రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని నమ్మే మేము ఇంతమంది కలిసి ఎన్నుకున్నాము. ఫిక్స్డ్ శాలరీ ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మరి ఇస్తారా అయ్యారా తెలియదు, కానీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేమైతే పోరాటం అన్నది ఆపము. ఎందుకంటే ఇంట్లో మేము హస్బెండ్ వాళ్ళని ఇట్లా అత్తమామ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ మేము కాదని చెప్పి చేస్తున్నాము. ఒకేసారి డబ్బులు చేయమని చెప్పేసి ఆలోచించాలి అంటున్నారు. మరి వర్క్లకు వచ్చేసరికి డబ్బులు కాక ట్రిబుల్ కూడా వేస్తున్నారు. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఫిక్స్డ్ శాలరీ అనేది లేదు కదా. గవర్నమెంట్ మాకు అందరికి దృష్టిలో ఏమంటారు, గవర్నమెంట్ జాబ్. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. గవర్నమెంట్ జాబ్ అని మేము దేంతో చెప్పుకోవాలి చెప్పండి మీరే. ఆశా వర్కర్లు అంటే అందరికి గవర్నమెంట్ జాబ్ అని ఒక మైండ్ లో థాట్ ఉంది. కనీసం మా పిల్లలకి కానీ మా ఫ్యామిలీకి ఆల్రెడీ అన్ని అయిపోయినాయి కదా. అన్ని అయిపోతే ఇక్కడ దాకా వచ్చినాము. డైరెక్ట్ అయితే ఎవరు ఇక్కడ రాలేదు కదా. ఆల్రెడీ మొన్న కోర్టులో కూడా ధర్నా జరిగింది. అక్కడ పోలీసుల తోపులాట అన్ని జరిగినాయి. ఆ రోజు కూడా ఇబ్బందులు పడ్డాము. మా వాళ్ళు కూడా చాలా మంది స్టేషన్లకు వెళ్ళడం. ఇప్పుడు మేము వచ్చినాము అడగడానికి వచ్చినాము, మేము గొడవ పెట్టడానికి అయితే రాలేదు. మేము ఎవరిని కొట్టలేదు, ఎవరిని చేయలేదు. మీరు అడుగుతుంటే మీకు మాకు డిస్కషన్. ఇప్పుడు మీరు ఒక డ్యూటీ చేసుకుంటున్నారన్న, మీది మీకుంటుంది, మా రూల్స్ మాకుంటాయి కదా. మేము ఇంతగానం వచ్చేదానికి రీజన్ ఏం చెప్పి పిల్లల్ని అందరిని వదిలేసి మార్నింగ్ ఎవరైనా డెలివరీ కావాలంటే ఆ రోజు అప్పటికప్పుడు నైట్ వెళ్ళడము. ఇంట్లో హస్బెండ్ తోటి మీరు ఏ నైట్కి పోతే ఆ నైట్కి వస్తారు, చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీస్ అంటే అందరు మెంటాలిటీ ఒక తిరిగి ఉండదు కదా. అందరు సపోర్ట్ చేయాలని కూడా అన్ని కూడా సతాయించినా కూడా వెళ్తున్నాము, చేస్తున్నాము, వస్తున్నాము. ఓ పండగ రోజు బతుకమ్మ పండగకి వెళ్తాము, అక్కడ మమ్మల్ని ఆనే కూర్చోబెడతారు. వినాయక చవితి వస్తే అక్కడ కూర్చోబెడతారు, ఎగ్జామ్స్ వస్తే అక్కడనే కూర్చోబెడతారు. ఏడవైనా మేము ఆశలు మాత్రం పని చేయడానికి పక్కా గుర్తుకొస్తాము. కానీ శాలరీ ఇచ్చడానికి ఎందుకు గుర్తుకు రావట్లేదు? అసెంబ్లీ సమావేశంలో మేము ఎందుకు గుర్తుకు రావట్లేదు? మొన్న సీతక్క చెప్పింది, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చింది. అది ఎప్పుడు ఇస్తుందా, రేపు ఇస్తుందా, ఎప్పుడు ఇస్తుందని కాదు. ఆమె చెప్పిన మాట ఆమె నిలబెట్టుకుంటుంది. సేమ్ మాకు కూడా మేనిఫెస్టో పెట్టినట్టుగా మాకు కూడా ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి. ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలి. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. లీవ్లు మా పై అధికారులు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. సంవత్సరంలో 20 ఉంటే వాళ్ళకి 30 ఉంటే మాకు ఒక రోజు ఉండదు. 24 hours మేము చేస్తూనే ఉండాలి. పోవాలి, చెయ్యాలి. ఎందుకంటే అమ్మ మీకు రూల్ అది. పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళకి కింద నుంచి పోయి ఆర్డర్ ఎందుకు తెలియట్లేదు? ఫస్ట్ ఇప్పుడు పైనుంచి మీకు ఆశలు ఉన్నారు, వాళ్ళతో సమగ్ర సర్వే చేయించుకోండి, వాళ్ళకి ఈ సర్వే చేయించుకోండి, వాళ్ళకి ఆ సర్వే చేయించుకోండి, అన్ని గుర్తుకొస్తుంది. కానీ కింద ఉన్న ఆశలకు వెళ్ళింది బాధలు ఉన్నాయమ్మా. పోనీ మీకు ఇంత వర్క్ చేస్తే మీకు గింత ఇస్తాము, గింత కాదు గంత అని ఒక విషయం అంటే మాట్లాడాలి కదా. నువ్వు ఏమి మాట్లాడకుండా మీ విషయంలో మీరు వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోలీసులను అందరినీ చేయడము, వీళ్ళని ఆశల మీదకి ఎదురేయడం, ఆడపిల్లల మీదకి అట్లా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము మాట్లాడడం అంటే మా కొట్లాడ కోసం మేము కొట్లాడుతున్నాం. మా బాధకు మా బాధ అవుతుంటే మాకు వస్తుంది. మీకు చెప్పినంత మాత్రం మీకు అర్థం కాదు. ఒక రోజు ఒక ఏరియాలోకి వచ్చి ఒక ఏఐఆర్ ఆఫీసర్ అయినా ఒక ఏరియాలోకి వచ్చి ఒక పేషెంట్ తోటి మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ప్రతి హౌస్ టు హౌస్ పోయడం చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. 50% ఉంది. ఎందుకంటే మేనిఫెస్టో ఉంది. మాకేందంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? రీజన్ కావాలి. చేస్తా అన్నాడు, లాస్ట్ వచ్చే వరకు ఆయన పోయిండు. ఏం చేస్తాడు? అప్పుడు శాలరీ పెంచిందన్న. దీనికి ముందు కూడా ఏమన్నా ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, అప్పుడు వచ్చేది ఉండే. యాక్చువల్గా కేసీఆర్ గారు చేసేది ఉండే. ధర్నా చేసినాక చేసిండు ఆయన. 106 రోజులు. చూడండి అంటే మళ్ళీ 106 రోజులు చేయమంటారా? మీరు ఇప్పుడు అదే అంటున్నారు కదా అన్న, మళ్ళీ 106 రోజులు చేయమంటారా? డ్యూటీలో వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చుంటాం. ఇక పిల్లల్ని ఇప్పటికి ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీ చేయబట్టి అదే అన్న. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఆల్రెడీ హస్బెండ్లను వదిలేసి తిరుగుతున్నాం. ఏఎన్సీ వాళ్ళతో అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళతో తిరుగుతున్నాము. పిల్లలకి ఇన్వెస్ట్ అందరూ ఇస్తున్నాం. ఇప్పుడు అందరు నాళ్ళ నీళ్ళని వదిలేసి రమ్మని కూర్చోమంటే అట్లా కూడా చేస్తాం. మరిగా ఇప్పుడు ఎవరు ఎన్ని అవార్డులు ఇచ్చినా మాకైతే ఏం రాదు కదా. ఒక డబ్బులు వస్తున్నాయి కదా. మరి అది ఇంకెట్లా గుర్తు చేయాలి చెప్పండి అన్న. మీరైనా ఐడియా ఏమైనా చేస్తాం. మరి ఎట్లా గుర్తు చేయాలి చెప్పండి? మొదటి పిల్లర్ మేమే అన్నప్పుడు మమ్మల్ని ఉండండి. మొదటి పిల్లర్ అన్నప్పుడు భూలోకానికే దించేస్తారు. మాకు విలువనే లేదు. పని దగ్గర మా పేరు గ్లోబల్ లీడర్స్. ఇంట్లోకి వస్తే ఏం ఉండదు. మా పేరు మాత్రం గ్లోబల్ లీడర్స్. అక్కడ కనబడుతుంది, ఇక్కడ ఏం కనబడదు. అది మేము సమ్మెలో కూర్చున్నప్పుడు అమ్మ మాకు ఓట్ వేయండి, మేము ఫిక్స్డ్ చేస్తాము కంపల్సరీగా, మీరే
మీరే మొదటి మెట్టు లాగా ఉన్నారు. మొదటి మెట్టు ఎక్కితేనే బిల్డింగ్ చేరగలుగుతామమ్మా. ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ ఎంత మెయిన్ ఇంపార్టెంట్, మీరు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మీతోనే మేము, మాతోనే మీరు అన్నంతగా హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు మేము కనిపించట్లేదు సార్? మా బాధ మీకు అర్థం కావట్లేదా? ఎన్ని వ్యాధులు వస్తున్నాయి. కోవిడ్ టైంలో కూడా మేము ఎంత సర్వీస్ చేసినాం. అందరు అసలు డోర్ తీస్తేనే కోవిడ్ వస్తుందేమో అన్నంతగా భయపడుతుంటే కూడా మేము వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి మరి వాళ్ళకి మెడిసిన్ ఇది వేసుకోండి అమ్మా, భయపడకండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి, ఇది అది. మా చిన్న పిల్లల్ని, మా ఇంట్లో వాళ్ళని, మా హస్బెండ్స్ ని ఎవరిని కూడా మేము లెక్క చేయకుండా కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసి వచ్చినప్పుడేమో మాకు WHO అవార్డు ఇచ్చింది. అక్కడి వరకు మా సర్వీస్ కనిపించినప్పుడు మాకు ఫిక్స్డ్ వేతనం చేయడానికి ఎందుకు మేము కనిపించడం లేదు? మా బాధలు కనిపించట్లేదా? మేము ప్రైవేట్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫిక్స్డ్ వేతనం ఉంది సార్. ప్రైవేట్ వాళ్ళకి ఫిక్స్డ్ ఉంది, వాళ్ళకి ESI PF ఉంది. మేము చేసేది హెల్త్ డిపార్ట్మెంట్, అయినప్పటికీ మాకు ESI లేదు. మాకు రోగాలు వచ్చినా దిక్కు లేదు, మేము చచ్చిపోయినా కూడా మాకేం దిక్కు లేదు. మట్టి ఖర్చులు అంటారు, ఇవ్వంటారు, అవ్వంటారు, ఏ మొహానికి ఉండదు. కనీసము మాకు జ్వరం వచ్చి పడుకున్నామంటే కూడా అమ్మ మీకు తగ్గిందా, మీరు ఎట్లున్నారు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా లేరు సార్. అమ్మ డ్యూటీ చేయాల్సింది అంతే, నీకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకొని ఉంటే మాకేం చెప్తున్నావు, అక్కడికి వేసింది వెళ్ళాలంతే, చెయ్యాలంతే. 1000 పాపులేషన్ వచ్చినాయంటే ఫస్ట్ ఆమె సిస్టర్ కే ఫోన్ చేస్తుంది, ఆశా వర్కర్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు పోవాలి నైట్ 2 అయినా సరే 3 అయినా 1 అయినా సరే ఆమె వెంబడి పోవాలి. ఆమె తల్లి బిడ్డ క్షేమంగా ఉంటేనే నీ ఉద్యోగం, లేకుంటే లేదు, తీసేస్తాం. సంతకం పెట్టండి అంతే. మీరు సావన కానీ బతకాలన్నా బతకండి అంతే. అది సమస్యలు. 1,00,000 రూపాయలు తీసుకున్నా అది మాకు 10,000 9,000 ఇచ్చేతోళ్ళని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కొల్లాపూర్ నుంచి మేము ఇంత దూరం సాగు బతుకులేదు వచ్చినాం అంతే. రేపు రాకపోతే సంతకం పెట్టు, నువ్వు దిగిపో, నీకెవరో కార్యదర్శిని పెట్టుకొని దిగిపో, నువ్వు ఇంకో కొత్తది ఎక్కుతుంది. డాక్టర్ చెప్తే దిగిపోవాల్సిందే నువ్వు. ఎట్లా దింపేస్తా సార్? 100 రూపాయల నుంచి మేము కష్టపడుతున్నాం కదా, 18 ఏళ్ళ నుంచి 100 రూపాయల చేతి నుంచి ఇప్పుడు దిగిపోండి. ఎట్లా దిగిపోతాం సార్? మేము ఎట్లా దింపేస్తారు సార్? ఎందుకు దింపేస్తారు సార్? మీరందరూ లేరా సార్ దింపేస్తే మాట్లాడనికే? ఎందుకున్నారు సార్? ఎందుకు ఓడాడుతున్నాం ఇంతమంది? అంటే దింపేనికనే ఉన్నాం, ఇంత దూరం వచ్చాము మేము. ఇంత దూరం దింపేనికనే ఉన్నాం అక్క. ఏమో 100 రూపాయలు బతుకుతున్నాం మేము. అత్తకు మొగునికి పిల్లలకు అందరూ బెదరుకొని వచ్చినాం. సంవత్సరం మొత్తం చేస్తే 2,000 రూపాయలు ఇచ్చారు సార్. 2 సంవత్సరాలు చేస్తే 2,000 రూపాయలు ఇచ్చారు. 18 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు అప్పుడున్న సిస్టర్ పెట్టుకోలే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టర్ దిగిపో నువ్వు అంటే సబ్సిడీ వెళ్ళిపో, నువ్వు అవసరం లేదంటది. పోయినా పెట్టించినా ఎక్కడుందో కానీ కొత్తగా వచ్చిన ఆమెదే ఇప్పుడు మాకు టార్చర్ ఎక్కువ ఉంటుంది. అట్లుంటుంది సార్. మేము ఎంత కోవిడ్ టైంలో కూడా మేము వాళ్ళ ఇంటి మనుషులు, ఆమె భర్తనే ఆమెకు సర్వీస్ చేయలే కానీ మేము సర్వీస్ చేసినాం సార్. మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చి మేము మా పిల్లలకు కూడా కోవిడ్ తెచ్చిపెట్టినాం కానీ అంతా చచ్చుకుంటా మేము కష్టం చేసినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు సార్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీరు? ఈ ఏజ్ లో కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే గతంలో మేనిఫెస్టో కూడా పెట్టిరని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు అధికారులను కలుస్తలేరా? ఏంది ఇది? ప్రజాపాలన, ప్రజల వద్దకి పాలన వస్తుంది అని చెప్పేసి ఇంత గొప్ప మాటలు చెప్తున్నారు. మరి ఇట్లా రోడ్ మీదకి రావడానికి గల కారణాలే? నా పేరు అనురాధ. నేను AMS నుంచి వచ్చిన. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 50 రూపాయల కాడికే నేను చేస్తున్నా. 50 రూపాయలు అప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళు 50 రూపాయలు. ఆ 50 రూపాయలు తీసుకోవాలంటే సిగ్గు అవుతుండే మాకు, తెలుసా? అది ICICI బ్యాంక్ లో చెక్ ఇస్తుండే మాకు 50 రూపాయలు. ఒక్కొక్కసారి అయితే తీసుకోకపోతుంటే మా చెక్ అట్లా. ఇప్పటి వరకు మేము ఇదే పారితోషికాలు ఇదే ఉంది. 20 ఏళ్ల నుంచి ఇదే ఉంది మాకు. ఎప్పుడు కూడా మాకు ఫిక్స్డ్ జీతం ఇస్తాము, మీకు ESI PF చేస్తామని ఏ ప్రభుత్వం రాలేదు ఇంతవరకు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని కింది ఇట్లా చేస్తున్నారు కానీ మా నుంచే పైకి బాగా మాకు ఇన్ఫర్మేషన్ పోతుంది. సర్వే చేయాలి, లెప్రసీ సర్వే చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, కడుపుతో ఉన్న వాళ్ళని తీసుకుపోవాలా, పిల్లలకు వ్యాక్సినేషన్ ఇప్పియాలి, పోలియో మేమే చేయాలా, బోనాలకు మేమే చేయాలా, హెల్త్ క్యాంపులు మేమే పెట్టాలా, కాలేజీల డ్యూటీ కూడా మేమే చేయాలా, కాలేజీలో కూడా ఎగ్జామ్ డ్యూటీ, మొన్న సమగ్ర సర్వే మేమే చేసినాం, ఎలక్షన్ డ్యూటీ మేమే చేయాలా. అన్నిటికీ ఆశ కావాలా. ప్రభుత్వం కింది స్థాయి నుంచి పై స్థాయికి దాకా ఇన్ఫర్మేషన్ పోవాలంటే ఆశ ఉండాలా. ఆశ అప్పుడు పనికి వస్తుంది కానీ ఇట్లాంటి వీటికి ఆశ పనికిరాదు. అందుకే జీతము, ఫిక్స్డ్ జీతము, ESI PF ఇవన్నీ మాకు ఇంతవరకు లేవు. ఇప్పుడు ఏజ్డ్ పర్సనల్ ఉంది, నాకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అయితే బెనిఫిట్ లేదు. వాళ్ళు ఎట్లా బతుకుతారు
చేస్తారు, ఫింక్షన్ లేదు. వాళ్ళు ఇప్పుడు చాతగాని పరిస్థితిలో ఏం చేస్తారు? ఏ కొడుకు ఇప్పుడు ఇవాళ రేపు ఏ కొడుకు చూస్తుండే, ఏ కోడలు చూస్తుంది? కనీసం వాళ్ళు 20 ఏళ్ల నుంచి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు ఉంటుండే కదా, ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే కూడా అవి చూసుకొని బతుకుతుండే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, సగానికి సగం మంది ఉన్నారు. వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అట్లనే చేసిండు. రేవంత్ రెడ్డి ఇట్లనే, కేసీఆర్ మేము ఎన్నో ధర్నాలు 106 రోజులు ధర్నా చేసినాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు 106 ధర్నా చేస్తే మమ్మల్ని పిలిచిండు. పిలిచి పిఆర్సీ పెంచితే మాకు 3000 వచ్చింది, ఆయన ఫిక్స్డ్ 7000 వేసిండు. అదే నడుస్తుంది కానీ ఇంతవరకు ఏది లేదు. అది కూడా పారితోషకం. ఎందుకంటే ఎన్ని 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ అవుతుంది. 9900కి దాంట్లో కూడా సగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మొత్తం రాని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా. 5 ఏఎన్సీలు ఉంటేనే మాకు 9900. గవర్నమెంట్ డెలివరీ ఉండాలి, వ్యాక్సినేషన్ ఫుల్ ఉండాలా. ఏ సర్వే అయినా కూడా మేము పోవాలా. పొద్దున్న నుంచి ఏ రాత్రి ఏ ఫోన్ వస్తుందో తెలియదు. ఏఎన్సీలు ఆమెకు ప్రెగ్నెంట్, ఆమెకు పెయిన్స్ ఏడ కనబడతలేడు కదా. మళ్ళీ సంవత్సరం నుంచి మాకు అండగా కాదు కదా, మా పక్కన కూడా ఏడగా అసలు ఒక్క మాట కూడా ఆశాన్ కూడా ఆయన పడతలేడు. ఆయన ఇప్పటి వరకు ఆశాన్ కూడా ఏడ పదం వాడలేదు. ఇప్పటి వరకు మా గురించి అసలు మాట్లాడనో లేదు. అదే మరి అప్పుడు వేరే ఉంటే ఇప్పుడు వేరే వేయండు కదా. గద్దెక్కిండు కదా, ఇప్పుడు గద్దె మీద కూర్చుండు. అందుకని మమ్మల్ని అనొచ్చి దొక్కుతున్నారు. కానీ మేము మాత్రం అసలు ఏం ఊరుకోము. ఈ ఫిక్స్డ్ జీతం వేసి ఈఎస్ఐ పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫింక్షన్ చేసే వరకు మేము ఈ పోరాటం అయితే ఆపం. 9900 ఉంది మాకు. అది కూడా పారితోషకాలు, శాలరీ అని లేదు, పారితోషకాలు ఫిక్స్డ్ అని లేదు. ఇప్పటి వరకు ఇప్పుడు టైం మొన్న ధర్నా వాళ్ళకి పోయి నెలకు ఒకసారి వాళ్ళకి గుర్తు చేయాలి, మాకు జీతం వేయండి, మా పారితోషకాలు వేయండి. పెద్ద వాళ్ళకేమో 31కే పడతాయి. మాకు మేము పోయి విజయలక్ష్మి మేడం పోయి ఒకసారి వాళ్ళకి గుర్తు చేసి తలుపు కొడితే వాళ్ళు వేస్తారు. అది కూడా లేకుంటే వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళు మాకు కూడా కొత్త సంవత్సరం కదా, మా పరిస్థితి ఎవరు చూస్తారు? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి కొత్త సంవత్సరం ఉండొచ్చు కానీ మాకు పాత సంవత్సరం ఇది, అంతే కదా. ఇప్పుడు మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గినాయంటే ఆశ వల్ల. ఇప్పుడు టీబీ కూడా తగ్గిందంటే ఆశ వల్లనే, లెప్రసీ తగ్గిందంటే ఆశ వల్లనే. మేము చేయని సర్వే లేదు తెలుసా, మొత్తం సర్వేలు మేమే, A to Z సర్వేలు మేమే చేస్తున్నాం. పై స్థాయి ఉన్న వాళ్ళకి ఏం లేదు కానీ కింది స్థాయి ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చి ఆశ ఎక్కడ అని అడుగుతాడు స్లమ్లలో. ఆశ లేదా ఇక్కడ? ఆశ లేని పని లేదమ్మా, ఆశ ఉండాల్సిందే. ప్రజాపాలనలో కూడా మాకు హెల్త్ క్యాంప్ పెట్టింది ఆశలను తీసుకుపోయి. అప్పుడు గుర్తొస్తలేమా? ఆశలము ఏమి ఇయ్యారు? అవి కూడా మీకు ఇస్తున్నారు కదా 9000 పారితోషికాలు. దాంట్లోనే మీకు చేసే పనికి అది సరిపోతుంది. అదే అంటున్నారు, అంతే చాలు. ఒక గ్యాస్ రేట్ ఏమో నూనె కాదు, గ్యాస్ రేటు పెరిగింది. ఇప్పుడు కొంతమంది మాకు మాత్రం ఫిక్స్డ్ జీతాలు ఏజీ అయిన వాళ్ళకు ఫ్యామిలీ బెనిఫిట్, అది రిటైర్మెంట్ బెనిఫిట్, ఈఎస్ఐ ఫింక్షన్, ఈఎస్ఐ పిఎఫ్ కూడా మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎత్తిరు, ఏడాది నుంచి ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాదంటే గతం అయిపోయింది కానీ ఇప్పటి వాళ్ళకి కూడా ఉండదు కదా. ఇప్పుడు రేట్లు వేరే ఉన్నాయి. ఇప్పుడు మేము సగం జీవితం అయిపోయింది మాది. ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా. అందుకని మాకు ఫిక్స్డ్ జీతం కావాలి, ఈఎస్ఐ పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్, రిటైర్డ్ అయ్యే వాళ్ళకి పెన్షన్ కావాలి, ఉద్యోగ భద్రత. ఎంత మంది మేమైతే కరోనా వచ్చినప్పుడు పిల్లలు నిడిచిపెట్టి, ఇల్లు నిడిచిపెట్టి కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటా పోయినాం తెలుసా. మాకు కూడా కరోనా వచ్చి ఎంత బాధపడ్డామో, మా ఇంట్లో పిల్లలకి, మా భర్తలకి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇల్లు కాల్ చేసారు తెలుసా. ఇల్లు కాల్ చేయించింది నన్ను అయితే రియల్ గా. కిరాయి ఇంట్లో ఉంటే నన్ను ఇల్లు కాల్ చేయించారు ఓనర్స్. వేరే ఇల్లుకి పోయి మా చెల్లె వాళ్ళ ఇంట్లో పోయి ఉన్నా నేను. మేనిఫెస్టో పెట్టారు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. సో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోనే అడుగుతున్నాం. గతంలో మీరు ఒక పిల్లర్ లాగా, మొదటి పిల్లర్ లాగా, ఒక బేస్మెంట్ లాగా ఆశా వర్కర్లు అని చెప్పేసి కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారికి కూడా సూచనలు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం వీళ్ళ వైపు చూస్తుందా లేదా అనేది